హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంటర్టైన్మెంట్ బై స్లీవెన్స్ ఛానల్. నోటు రద్దు తర్వాత ఎన్నో అమానుష సంఘటనలు జరుగుతున్నాయి. ఈ రోజైతే మరీ దారుణంగా ఒక పోలీసు విచక్షణారహితంగా సామాన్య ప్రజలపై విరుచుకుపడ్డాడు తన లాఠీతో. ఫతేపూర్లో ఒక పోలీస్ తన చేతిలో ఉన్న కర్రతో ప్రజల్ని కొట్టాడు. ఆర్బీఐ బయట క్యూలో నిల్చున్న సామాన్య ప్రజల మీద విచక్షణారహితంగా ఒక దొడ్డు కర్రతో మనుషుల మీద విరుచుకుపడ్డాడు. ఏటీఎంల దగ్గర డబ్బుల్లో, బ్యాంకుల్లో డబ్బుల్లో ప్రజలు అసహనానికి గురవుతున్నారు. వారి మీద ఈ విధంగా ఒక వైద్యం కోసం నిల్చోలేదు, ఒక సేవా కార్యక్రమాల కోసం నిల్చోలేదు, అన్నం పెడుతున్నారు అంటే దానికోసము నిల్చోలేదు. వారి డబ్బుని మార్చుకొని తీసుకోవడానికి మాత్రమే నిల్చున్నారు. వారు కష్టపడి సంపాదించిన డబ్బుని తీసుకోవడానికి మాత్రమే నిల్చున్నారు. వారి మీద విచక్షణారహితంగా ప్రజల కోసం అని చెప్పేసి చేస్తుంది ప్రభుత్వం. ప్రజల్నే ప్రభుత్వం ఈ విధంగా హింసిస్తుంటే ఎక్కడుంది ప్రభుత్వం? ఏం చేస్తుంది ప్రభుత్వం? లైన్లో నిల్చోడానికి రెడీ, నిల్చుంటాం. ఇవాళ డబ్బుల్లో అంటే రెడీ, రేపు వస్తాం. ఎవరి కోసం ఇది జరుగుతుంది? పేదవాడి కోసమా, గొప్పవాడి కోసమా? నల్లధనం ఉన్న వాళ్ళు ఇలాంటి లాఠీ చార్జీలు తిన్నారా? కాయ కష్టం చేసి డబ్బులు కూడబెట్టుకొని ఆ డబ్బులు చెల్లవు అంటే ఆ చెల్లని డబ్బుల్ని మార్చుకోవడానికి లైన్లో నిల్చుంటే పోలీసులు ఈ విధంగా విచక్షణారహితంగా ప్రజలు సహనం కోల్పోయారనుకోండి, ప్రభుత్వం కూడా సహనం కోల్పోవచ్చా? 14వ రోజే ఈ విధంగా ఉంటే భవిష్యత్తు ఎలా ఉండబోతుందో. జనాలు చనిపోతున్నారు అని చెప్పేసి మనం న్యూస్లో వింటున్నాం. ఒకవేళ ఆ జనం వారి డబ్బును మార్చుకోవడానికే చనిపోతున్నారు అంటే చాలా తప్పు చేస్తున్నట్టు. ఒక్కసారి మీరందరూ ఆలోచించండి. జై భారత్, జై హింద్.